నవరాత్రులు అమ్మవారికి ఒక్కో రోజు ఒక్కో నైవేద్యం. నిజంగానే అండి, దుర్గమ్మ తల్లి చల్లని తల్లి, ముల్లోకాలకు మూలమైన లక్ష్మీ సరస్వతి పార్వతీదేవికే మూలమైన తల్లి, కోరిన కోరికలు తీర్చే కల్పవల్లి. ముఖ్యంగా ఆశ్వయుజ మాసంలో వచ్చే శరన్నవరాత్రుల్లో అమ్మవారిని దర్శించుకుంటే అన్ని శుభాలే. తెలుగు రాష్ట్రాల్లో దసరా పండుగ, దసరా నవరాత్రులు సెప్టెంబర్ 22 నుంచి దసరా సంబరాలు మొదలవుతాయి. ఈ దేవి నవరాత్రులు విజయవాడలోని ఇంద్రకీలాద్రి శ్రీశైలం క్షేత్రంలో అంగరంగ వైభవంగా జరుగుతాయి. దేవి భాగవతం ప్రకారం ఈ 11 రోజులు అమ్మవారికి ఏ రోజున ఎలాంటి నైవేద్యం సమర్పిస్తారో తెలుసుకుందాం. శ్రీ బాలత్రిపుర సుందరి దేవి అలంకారం. ఈ బాలత్రిపుర సుందరి దేవిని త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను శాసించే శక్తిగా భావిస్తారు. ముఖ్యంగా అమ్మవారు 16 ఏళ్ల బాలిక రూపంలో ఉంటుంది. ఈ రూపంలో అమ్మవారి చేతిలో పుస్తకము, రుద్రాక్షమాల, అభయముద్ర, జ్ఞానముద్ర వంటివి ఉంటాయి. ఇవి జ్ఞానానికి, అభయానికి ప్రతీకలుగా భావిస్తారు. ఈ రూపంలో అమ్మవారికి ముఖ్యంగా పులిహోరను, ఇంకా శనగపిండి లడ్డూలను ప్రసాదంగా సమర్పిస్తారు. సెకండ్ వన్, శ్రీ గాయత్రీదేవి అలంకారం. ఈ గాయత్రీదేవిని వేదమాతగా, పంచముఖంగా, సప్తరథంపై కూర్చున్న సూర్యదేవతగా పూజిస్తారు. ఈ రూపంలో ఉన్న అమ్మవారు జ్ఞానానికి, శ్రేయస్సుకు, శాంతికి ప్రతీక. ఈ గాయత్రీదేవికి బెల్లం పొంగలి నైవేద్యంగా సమర్పిస్తారు. ఇంకా పోతే శ్రీ అన్నపూర్ణాదేవి అలంకారం. ఈ నవరాత్రుల్లో శ్రీ అన్నపూర్ణాదేవిని అలంకరించి ఆరాధిస్తారు. అన్నపూర్ణాదేవి అంటే ఆహారం ఇచ్చే తల్లి. అమ్మవారి ఈ రూపం శక్తి, సంపద, ఆహారానికి ప్రతీక. ఈ రూపంలో ఉన్న అమ్మవారిని పూజించడం ద్వారా ఆకలి, పేదరికము, దుఃఖం తొలగిపోతాయని నమ్మకం. అన్నపూర్ణాదేవికి కొబ్బరన్నం నైవేద్యంగా సమర్పిస్తారు. దసరా నవరాత్రుల్లో భాగంగా అమ్మవారిని శ్రీ కాత్యాయని దేవిగా అలంకరించి పూజిస్తారు. కాత్యాయని దేవి రూపం చాలా తేజవంతంగా ఉంటుంది. ఈ అమ్మవారికి బెల్లం పొంగలి, దద్దోజనం నైవేద్యంగా సమర్పిస్తారు. మహాలక్ష్మి దేవి అలంకారం. ఈ మహాలక్ష్మి దేవి ఐశ్వర్యానికి, సంపద, శాంతి, శుభాలకు ప్రతీక. ఆర్థికంగానే కాకుండా ఆధ్యాత్మికంగా కూడా అభివృద్ధి చెందుతారని విశ్వాసం. ఈ మహాలక్ష్మి దేవికి గారెలు నైవేద్యంగా సమర్పిస్తారు. లలితా త్రిపుర సుందరి దేవి అలంకారం. ఈ లలితా త్రిపుర సుందరి దేవిని త్రిమూర్తులను శాపించే సర్వశక్తి మంత్రాలుగా భావిస్తారు. లలిత అంటే అందమైన, త్రిపుర సుందరి అంటే 3 లోకాల్లో అత్యంత సుందరమైన అని అర్థంగా చెబుతారన్నమాట. ఈమెను పూజించడం ద్వారా శక్తి, ధనం, జ్ఞానం, సంతానం కలుగుతుందని విశ్వాసం. ఈమెకు దద్దోజనం నైవేద్యంగా సమర్పిస్తారు. మహాచండీదేవి అలంకారం. మహాచండీదేవి దుర్గమ్మ ఉగ్ర రూపాల్లో ఒకటి. మహాచండీదేవిని పూజించడం ద్వారా శత్రువుల నుంచి రక్షణ, విజయము లభిస్తాయని నమ్మకం. దుష్టశక్తులను, అహంకారాన్ని నాశనం చేయడానికి అమ్మవారు ఈ రూపంలో అవతరించారని విశ్వాసం. అమ్మవారికి బెల్లం పొంగలి నైవేద్యంగా సమర్పించడం ఒక సంప్రదాయము. సరస్వతీదేవి అలంకారం. సరస్వతీదేవి జ్ఞానానికి, విద్యకు, సంగీతానికి, కళలకు ఆదిదేవతగా భావిస్తారు. ఈమెను శారద, వాగ్దేవి, శారదాంబ, భారతి, వాణి అనే అనేక రూపాల్లో పూజిస్తారు. ఈమెను పూజించడం ద్వారా జ్ఞానం, విద్య, కళలు, సంగీతం వంటి జ్ఞానాన్ని పొందుతారని విశ్వాసం. ఈమెకు పాయసం, పెసరట్టు నైవేద్యంగా సమర్పిస్తారు. దుర్గాదేవి అలంకారం. దుర్గాదేవి దుష్టులను సంహరించే శక్తికి రక్షణకు ప్రతీకగా భావిస్తారు. ఈమె శక్తి, జ్ఞానం, ఐశ్వర్యం, శాంతి, ధైర్యము, ధనము, సంతానం వంటి శక్తులను ప్రసాదిస్తుందని విశ్వాసం. ఈమెను పూజించడం ద్వారా దుఃఖం, పేదరికం నుంచి రక్షింపబడతారని నమ్మకం. ఈ రూపంలో ఉన్న అమ్మవారికి కదంబం నైవేద్యంగా సమర్పించడం ఒక ఆచారం అన్నమాట. మహిషాసురమర్దిని అలంకారం. మహిషాసురమర్దిని దేవి దుర్గాదేవి యొక్క మరో రూపం. ఈమె మహిషాసురుడనే రాక్షసుడిని సంహరించి లోకాలను రక్షించింది. అమ్మవారు దుష్టశక్తులను, అహంకారాన్ని, భయాన్ని, దుఃఖాన్ని, పేదరికాన్ని నాశనం చేస్తుందని విశ్వాసం. ఈమెను ఆరాధించడం వల్ల ధైర్యం, జ్ఞానం, విజయం పొందుతారని బలమైన నమ్మకం. ఈ రూపంలో అమ్మవారికి చలిమిడి, వడపప్పు నైవేద్యంగా సమర్పిస్తారు. రాజరాజేశ్వరి దేవి అలంకారం. రాజరాజేశ్వరి దేవి జగన్మాతకు, బ్రహ్మాండులకు అధినేత్రిగా భావిస్తారు. ఈమెను పూజించడం ద్వారా జ్ఞానం, శక్తి, ధనం, సంతోషం, సంతానం కలుగుతాయని విశ్వాసం. ఈ రూపంలో అమ్మవారికి పూర్ణాలు నైవేద్యంగా సమర్పిస్తారు అన్నమాట.